అందరికీ నమస్తే అండి. మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా రోజుల నుండి కొంతమంది మిత్రులు ఈ సోషల్ మీడియాలో మీరు ఎంత సంపాదిస్తున్నారు సార్ అని అడుగుతున్నారు. అలాగే మీరు చేసే సహాయాలు మీ సొంతంగా చేస్తున్నారా, లేకపోతే ఏమైనా స్వచ్ఛంద సేవా సంస్థలు మీకు అమౌంట్ ఇస్తున్నాయా అని కొంతమంది అడుగుతున్నారు. సో ఇప్పటి వరకు నేను ఎటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలకి నా జేబులో నుంచి అమౌంట్ ఇవ్వలేదు. అలాగే ఏ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా నాకు అమౌంట్ ఇవ్వలేదు. నా కష్టార్థంతో నేను చేస్తున్న ఉద్యోగంలోనే కొంత అమౌంట్ను పక్కన పెడుతూ అవసరాన్ని బట్టి నా వంతుగా సహాయ సౌకర్యాలు అందిస్తూ ఉంటాను. సోషల్ మీడియాలో నేను 2017 నుంచి యాక్టివ్గా ఉన్నాను. టిక్ టాక్ యాప్ నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ చూసినట్టయితే మీరు ఫేస్బుక్లో ఒక 2,62,000 మంది, అలాగే ఇన్స్టాగ్రామ్లో 75,000 మంది, అలాగే యూట్యూబ్లో కూడా 46,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా వీడియోస్ అన్నీ కూడా కొన్ని మిలియన్స్లో పోతూ ఉంటాయి. సోషల్ అవేర్నెస్ కోసం నేను చేసే వీడియోలు 2-3 కోట్ల మంది చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేను ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ₹1 కూడా ఎర్న్ చేయలేదు. ఇక్కడ మీకు ఎర్న్ ఆప్షన్ చూపిస్తున్నాను యూట్యూబ్లో. సోషల్ మీడియాలో డబ్బు సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఐడియాలు చూస్తే అర్థమైద్ది నేనేమి సోషల్ మీడియాలో అమౌంట్ సంపాదించట్లేదని. అయితే ఈ వీడియోలన్నీ కూడా నా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకొని, అలాగే నా రోజువారీ ప్రయాణంలో జరుగుతున్న కొన్ని విషయాలతో వీడియోలు చేస్తూ ఉంటాను. నేను చేసే వీడియోల్లో వీలైనంత వరకు ఎక్కువగా సమాజానికి ఉపయోగకరంగా ఉండాలని నా వంతు నేను ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉంటాను. అలాగే ఈ డాన్సులు పాటలు ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కలలు కన్నా సినీ జీవితాన్ని నేను మిస్ అయ్యాను. సో ఆ కోరిక తీరకపోవటం వల్ల, నా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవటం వల్ల, నా కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఆ రంగం వైపు అడుగులు వేయలేక ఉద్యోగాన్ని సంపాదించుకొని మా అమ్మగారిని, మా భార్య పిల్లల్ని, వీళ్ళ కోసం నా జీవితాన్ని, జాబ్ని సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు పోవాల్సి వస్తుంది. నేను చదువుకునే టైంలో ఏదైనా స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేద్దామనుకుంటే మంచి బట్టలు ఉండేవి కావు, కనీసం కాళ్ళకు షూ కూడా ఉండేవి కావు, సరైన చెప్పులు కూడా ఉండేవి కావు. ఇవన్నీ లేకపోయినా నా టాలెంట్ చూపించుకోవడానికి స్టేజ్ మీద పర్ఫామ్ చేసే అవకాశం నాకు వచ్చేది కాదు. అప్పుడు అనుకునేవాడిని జీవితంలో ఎలాగైనా కష్టపడి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాక ఈ కోరికలన్నీ తీర్చుకోవాలని. ఈ సమయం రావడానికి నాకు 45 సంవత్సరాలు పట్టింది. సో 70 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా సినిమాలు తీస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్న బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళంతా కూడా నాకు రోల్ మోడల్ లాంటి వాళ్ళు. 45 సంవత్సరాలు నాకు. సో అప్పుడు మిస్ అయిన కోరికల్ని ఇప్పుడు ఒక సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దీని ద్వారాగా తీర్చుకోవాలని చెప్పేసి ఎవరైతే సినీ ప్రేమికులు, సినీ అభిమానులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియోలు నచ్చుతాయి. వారు మొట్టమొదటిసారి నాకు ఈ సోషల్ మీడియాలో నన్ను అభిమానించింది కూడా సినీ ప్రేమికులే. అందుకే వారి కోసం అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు కొన్ని సినిమా పాటలతో డాన్సులు చేస్తూ ఉంటాను. అవి కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ అది వాళ్ళ ఇష్టం. అది బట్ నన్ను ప్రేమించిన, నన్ను ఆదరించిన సినీ ప్రేమికుల కోసం, ఈ జన్మలో నేను మిస్ అయిన సినీ జీవితాన్ని ఈ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం నేను ఈ సోషల్ మీడియాలో ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సోషల్ మీడియా ద్వారాగా నేను డబ్బులు సంపాదించగలిగితే తప్పకుండా వీలైనంత ఎక్కువ మందికి నేను సహాయ సౌకర్యాలు అందించడానికి కూడా వీలుంటుంది. ఈ ఆలోచన నాకు కొంతమంది మిత్రులు ఇవ్వగానే ఒక 6 నెలల క్రితం నుండి నేను యూట్యూబ్ని యాక్టివ్ చేద్దామని చెప్పేసి కొన్ని వీడియోలు దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కానీ అది 4000 అవర్స్ రావాలంట మానిటైజేషన్ కావడానికి, మనకి అమౌంట్ జనరేట్ కావాలంటే. ఇప్పటివరకు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ 1400 అవర్సే ఉంది. అది 90 డేస్లోనే అది ఫుల్ కావాలంట, లేకపోతే మళ్ళీ ఫస్ట్కి వస్తుందని చెప్తున్నారు. సో నేను కొన్ని పర్టికులర్గా దానికి సంబంధించిన వీడియోలు చేయలేకపోతున్నాను. ఉద్యోగరీత్యా బిజీగా ఉండటం వల్ల యూట్యూబ్ డెవలప్ కావటం కోసం ఎటువంటి వీడియోలు అయితే చేయాలో ఆ వీడియోలు చేయటం నాకు సమయం దొరకట్లేదు. సో మీకు వీలైనప్పుడు యూట్యూబ్ని కూడా నా ఐడి ఓపెన్ చేసి చూసి ఆదరించండి. అలాగే కొంతమందికి నా వీడియోలు నచ్చవు, వారికి తెలియకుండానే ఆటోమేటిక్గా మార్నింగ్ ఓపెన్ చేయగానే మొబైల్ నా వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఒక ఐడి కానీ ఒక వీడియో కానీ ఎక్కువ సమయం మనకు కనిపిస్తుందో అంటే దాన్ని వీలైనంత ఎక్కువ మంది ఆదరిస్తున్నారని అర్థం. అప్పుడు మాత్రమే అది వైరల్ అవుతూ ఉంటాయి, ఆ వీడియోలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ మంది ఆ ఐడిని, ఆ వీడియోని ఇష్టపడుతున్నారని అర్థం. సో అలా బాధపడే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను మళ్ళీ మీకు కనిపించకుండా సోషల్ మీడియాలో ఉండాలంటే నా ఐడిని ఎలా బ్లాక్ చేయాలో ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో చూపిస్తున్నాను. అలాగే కొంతమంది అభిమానులు నేను ఎక్కడ కలిసినా కానీ, సార్ మీ వీడియోలు ఈ మధ్య కనపడట్లేదు సార్, చాలా మిస్ అయిపోతున్నాం సార్, మీ వీడియోలు రావట్లేదు సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వారి కోసం, నన్ను అంతగా ప్రేమించే అభిమానుల కోసం మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నాను. మీరు నా వీడియోలు రెగ్యులర్గా చూడాలన్నా మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ 3 ఐడీల్లో కూడా నా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా మీరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇవన్నీ చేస్తే మీకు రెగ్యులర్గా నా వీడియోలు కనిపించే అవకాశం ఉంటుంది. వైరల్ అయిన వీడియో మాత్రం మీకు కనిపిస్తుంది. మీరు నన్ను ఫాలో కాకపోవడం వల్ల మీకు రెగ్యులర్గా నేను కనిపించకపోవచ్చు. అందుకే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న పద్ధతి ప్రకారం మీరు ఫాలో చేస్తే నా వీడియోలు రెగ్యులర్గా మీకు వస్తాయి. అలాగే నన్ను బ్లాక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎలా నా వీడియోలు చూడకుండా ఉండాలి, నా వీడియోలు రాకుండా ఉండాలంటే ఎలా అనేది పాపం వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు. వాళ్ళకు కూడా నా వీడియోలు నన్ను ఎప్పటికీ మీరు సోషల్ మీడియాలో చూడకూడదంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో చూపిస్తున్నాను. యూట్యూబ్ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి UDDANDU అని టైప్ చేస్తే ఈ విధంగా నా ప్రొఫైల్ ఐడి కనిపిస్తుంది. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టుగైతే నా వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. నచ్చిన వీడియోలకి లైక్ చేసి ఏదైనా కామెంట్ టైప్ చేయాలంటే ఈ విధంగా చేయవచ్చు. అలాగే మీకు నచ్చిన వీడియోలు ఇతరులు చూసేలా వాట్సాప్ ద్వారాగా షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వీడియోలో చూపించే విధంగా వారి ఐడీని సెలెక్ట్ చేసి షేర్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి UDDANDU అని టైప్ చేయగానే ఇలా బ్లూ కలర్లో కనిపించే ఫాలో ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్టుగైతే నా వీడియోలు రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి. ఇన్స్టా వీడియోలను షేర్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన వారి ఐడీలు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా షేర్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్బుక్ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి UDDANDU అని టైప్ చేయగానే ఇలా నా ఐడి కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే బ్లూ ఆప్షన్ మీద టిక్ చేయగానే ఫాలో అవుతుంది. రెగ్యులర్గా నా వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఫేస్బుక్లో కూడా నచ్చిన వీడియోలకి లైక్ చేసుకొని కామెంట్స్ ఈ విధంగా టైప్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన వీడియోలని ఇతరులకు షేర్ చేయాలంటే ఈ విధంగా వారి ఐడీలను సెలెక్ట్ చేసుకొని షేర్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మీరు సెండ్ చేయవచ్చు. అలాగే మీరు ఫేస్బుక్ వీడియోలను చూడకూడదు అనుకున్నప్పుడు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే బ్లాక్ ఆప్షన్ వస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే బ్లాక్ అయిపోతుంది. మీరు ఇంకా ఎటువంటి వీడియోలు చూసే అవకాశం ఉండదు. ఒకవేళ మీరు ఇలా ఫాలో అవుతున్నప్పుడు అన్ఫాలో చేస్తే వారికి సంబంధించిన వీడియోలు మీకు తక్కువగా రావచ్చు. ఇన్స్టాలో ఐడీని బ్లాక్ చేసుకోవాలన్నా రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు రెడ్ కలర్లో బ్లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు ఐడి నుంచి వీడియోలు వచ్చే అవకాశం ఉండదు. యూట్యూబ్ను కూడా సబ్స్క్రైబ్ నుంచి అన్సబ్స్క్రైబ్ ఈ విధంగా చేసుకుంటే మీకు వీడియోస్ రావు. ఇంతగా నన్ను ప్రేమాభిమానాలతో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కుటుంబం తరపున నా నుంచి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు ఇస్తున్న ప్రేమాభిమానాలకి ఆజన్మాంతో మీకు రుణపడి ఉంటాను. మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.